హాయ్ అండి. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా నేనైతే గాంధీ హిల్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాను. అందులోని ఈ రోజు ఆగస్టు 15 కాబట్టి రెండు కలిసి వస్తాయని అయితే నేను రెడీ అయ్యాను. విజయవాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను కానీ గాంధీ హిల్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ ఏముంది, గాంధీ గారి విగ్రహమే ఉందా, ఇంకేముంది, చాలా క్యూరియాసిటీ ఉండేది నాకు. తెలుసుకోవాలని అయితే విజయవాడ బయలుదేరాను. విజయవాడ బయలుదేరి రోడ్లు పక్క చూస్తే గనక చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మన రోడ్లు. ఇక్కడ బందర్ రోడ్ రాగానే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రాగానే అవాక్ అయ్యే విషయం అయితే చూశాను. అది ఏంటి అంటే సీఎం గారు పదవిలోకి వచ్చినాక ఏం పథకాలు పెట్టారు, పథకాలన్నీ కూడా నమూనాలు రూపంలో రోడ్డు మీద ఏర్పాటు చేశారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ చూస్తూ ఫోటోలు దిగుతూ వీడియోలు తీస్తున్నారు. పని వచ్చాను కదా నేను కూడా వీడియో తీశాను అనమాట. పథకాల గురించి తెలియనోళ్ళకు కూడా అలా బాగా తెలిసేలాగా చేశారు. నేను ఈ పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదండి. వచ్చాను కదా వీడియో తీశాను కదా చెప్పాలనిపించి చెప్తున్నాను. ఏమేం పథకాలు ఏర్పాటు చేసి శక్తి పథకం, గుంపుల్లోని విమానాశ్రయం ఏర్పాటు గురించి, పిల్లల విద్య గురించి, రైతుల గురించి చాలా అంటే చాలా నమూనాలు రెడీ చేశారు. నమూనాలు రెడీ చేయడానికి 3 days పట్టింది. ఇవి చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. పథకాలు పెట్టడం ఏమో కానీ నమూనాలు తయారు చేసిన వాళ్ళ గురించి చెప్పచ్చు. అదే ఇంకా మనం పనిలో పని గాంధీ హిల్ కి అయితే బయలుదేరిపోయాను. దీని అడ్రస్ అయితే విజయవాడ 1 town పక్కనున్న రైల్వే స్టేషన్ పక్కన ఆనుకొని ఉంటుంది. బ్యాక్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఈ రోజు వెళ్తాను వస్తాను కానీ వెళ్దాం అనుకుని ఈ రోజు ముహూర్తం పెట్టా. టికెట్ అయితే ఒక్క మనిషికి వచ్చి 20 రూపీస్. వాళ్ళు బండి వేసుకెళ్తే బండికి 20 రూపీస్, మొత్తం 60 రూపీస్ అయింది. వెళ్ళేసరికి కొద్దిగా చీకటి పడింది. పెందలకాడే వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఉంది. వావ్, వండర్ఫుల్. ఎవరన్నా దండం పెట్టుకోవాలంటే ఇక్కడి నుంచి దండం పెట్టేసుకోండి. కనకదుర్గమ్మ గుడి ఇక్కడి నుంచి చూడండి ఎంత అందంగా కనపడుతుందో. విజయవాడే కాకుండా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఫుల్గా అసలు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అంటే అంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అసలు ఈ ప్లేస్ ఉన్నది కొద్దిసేపటి వరకు రాబుద్ది కాలేదు. నుంచొని అవన్నీ చూస్తూ ఉండిపోయాను అనమాట. అంత బాగుంది. లైటింగ్లే కానీ అక్కడి నుంచి మన విజయవాడ ఆల్ రౌండ్ మొత్తం కనిపిస్తుంది. కనకదుర్గమ్మ గుడి కూడా బాగా కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా బ్యారేజీ అన్ని కనిపిస్తున్నాయి అనమాట. అదంతా కనిపించేలా అయినంత రైల్వే స్టేషన్ అనమాట మన విజయవాడ రైల్వే స్టేషన్. ఈలో ఎంత మంది ఈ గాంధీ హిల్ కి వెళ్ళారో కామెంట్ చేయండి. వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడవచ్చు అని అయితే నా సజెషన్. విజయవాడ దాకా వస్తే ఇది చూడొచ్చు, చాలా బాగుంటుంది. వ్యూ చూడాలంటే నైట్ టైమే వెళ్ళాలండి. ఇంకా నేను పైకి నడుచుకుంటా వెళ్తాను. అయితే బండి పార్క్ చేసాము. వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ అయితే ఏర్పాటు చేశారు. అక్కే కాకుండా చిన్న క్యాంటీన్ కూడా ఉందన్నమాట. ఈ మెట్లు చూపిస్తున్నారు. దీని పైకి వెళ్తే ఏమీ లేదు, అక్కడ కార్ పార్కింగ్ ఉంది. ఏమో ఉందనుకో నేను పైకి అయితే ఎక్కెళ్తే కార్ పార్కింగ్ ఉందండి. కార్లు ఆటోలు పార్క్ చేశారనమాట. ఇంకా కొండపైకి వెళ్తే గాంధీ స్మారక స్తూపం అయితే ఉందండి. ఈ స్మారక స్తూపాన్ని నిర్మించక ముందు కొండని ఓర్కొండ అని పిలిచేవాళ్ళంట. కూడా అంత తెలియదండి. చిన్న ట్రైన్ వెళ్లే దారి ఉంది చూసారా, అంతకుముందు రౌండ్ గా ట్రైన్ కూడా తిరిగేదంట. ఇప్పుడు అది పాడైపోయింది అనమాట. అలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా స్టే చేయడానికి ప్లేస్ అయితే ఉంది. నేను చూపిస్తున్నాను కదా, దీని పైకి వెళ్తే గాంధీ గారి స్తూపం అయితే ఉంది. ఇది చాలా పైన కొద్దిగా చిన్నగా బ్రిడ్జి లాగా వేశారు. పైకి వెళ్ళి చూద్దాము. అప్పుడెప్పుడు 1852లో నిర్మించారంట. ఇది పేరు ఓర్కొండ అనేవాళ్ళంట. కొత్తగా మళ్ళీ ఇప్పుడు గాంధీ హిల్ అని పెట్టారనమాట. అంటే గాంధీ గారి స్తూపం పెట్టారు కాబట్టి గాంధీ హిల్ అని పెట్టారు. ఇంకా ఎక్కువ వివరాలు అయితే తెలియదండి దీని గురించి. పైకి వచ్చేసాను అండి. ఇక్కడ చాలా మంది ఫోటోలు వీడియోలు అయితే బాగా దిగుతున్నారు. ఒక స్తూపం ఉంది పైన. ఆ స్తూపం పైన మన గాంధీ గారి బొమ్మనైతే చెక్కారు. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనమాట. ఈ గాంధీ గారి బొమ్మే కాకుండా ఇక్కడ ఆయన బొమ్మను కూడా నిర్మించారనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ గాంధీ గారి బొమ్మని స్తూపం పైన చెక్కారన్నమాట. చూడండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇన్ని రోజులు అసలు ఏముందా గాంధీ హిల్ మీద, అసలు చూద్దామని అనుకున్నాను. ఈ రోజైతే చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇది ఒకటి కొత్తగా వేశారనమాట ఈ బ్రిడ్జి. ఇన్స్టాలో యూట్యూబ్ లో చూపిస్తుంటే ఏదో అనుకున్నాను. మించి నుంచి విజయవాడ మొత్తం చూస్తుంటే ఇంకా కలర్ఫుల్ గా ఉంది. ఎవరన్నా రాకపోతే ఒకసారి వచ్చి ఈ ప్లేస్ ని చూడవచ్చు అని నేను చెప్తున్నాను. పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్త. పిల్లలు ఏదైనా ఆడుకుంటా అది తొంగి చూసినా చాలా ప్రమాదం అని నేను చెప్తున్నాను. పిల్లలైతే చాలా భీమస్సంగా తిరుగుతున్నారు. చూడండి మన
గుడి అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా మొత్తం చూసేసి 2 ఫోటోలు దిగి కిందకి దిగి వచ్చిన తర్వాత చక్కగా అక్కడ స్టూల్ అవి వేసారనమాట. అదే బల్ల వేశారు కూర్చోడానికి, కాసేపు రిలీఫ్ అవ్వచ్చు. పైకి ఎక్కి రావడానికి కొద్దిగా ఎత్తుగా ఉంటది కాబట్టి కాళ్ళు నొప్పి వస్తాయి అనమాట. నేను కిందకి దిగుతా మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనమాట. వీడియో ఎంత మందికి నచ్చిందో, నచ్చితే కనుక లైక్ చేయండి. అంటే మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాంధీ హిల్ గురించి నేను అంతగా అప్డేట్ ఇవ్వలేకపోయాను. చూడాలి కొండపైన ఏముంది మీకు చూపించాలి అని అయితే నేను ఈ వీడియో చేశానండి. దానికి తోడు ఆగస్టు 15 కదా అన్నట్టుగా వచ్చాను, 2 కలిసి వస్తాయని. ఆగస్టు 15 రోజు తీసిన వీడియో అనమాట. మొత్తం తీసేసి ఇంటికి బయలుదేరిపోయాను. చక్కగా పైకి ఎక్కి కిందకి దిగడం, బండి పైదాకా వెళ్ళింది కాబట్టి సరిపోయింది. నడిచి వెళ్ళాలంటే చాలా కాళ్ళు నొప్పులు వస్తాయి అనమాట. అంటే అది ప్లెయిన్ రోడ్డు కాదు, కొండ కాబట్టి అయితే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా సేపు నేను 4కి బయలుదేరితే విజయవాడ మొత్తం చూసుకుంటా వచ్చేసరికి నాకు ఇప్పుడు 8:30 దాకా అయిపోయింది. కిందకి వచ్చిన తర్వాత ఇటు సైడ్ కి వెళ్తే ఇది నక్షత్రశాల అంటండి. నక్షత్రశాలకి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. నక్షత్రశాల అంటే ఏంటి అని నేను అడిగాను. అడిగితే ఒక 15 మినిట్స్ వీడియో వస్తుంది నక్షత్రాల గురించి వీడియో అన్నారు. మనిషికి వచ్చేసి 50 రూపీస్ అంట టికెట్. చాలా నైట్ అయిపోయిందని నెక్స్ట్ వీడియోలో చూసుకోవచ్చులే అని నేనైతే బయలుదేరి వచ్చేసాను. మళ్ళీ వెళ్ళాలంటే బయట టికెట్ తీసుకోవాలి, అక్కడ టికెట్ తీసుకోవాలి. చూడండి నైట్ అయిపోయినాక మన విజయవాడ ఎంత కలర్ఫుల్ గా ఉందో. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం.